హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పిల్లలకి ఇంట్లోనే ఈ విధంగా బర్గర్లు ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా తక్కువ టైంలోనే అయిపోతాయి. చూడండి, హోమ్ మేడ్ బర్గర్స్ ఈ విధంగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆలుని నేను ఈ విధంగా స్మాషర్తో స్మాష్ చేసుకోవచ్చు, లేదంటే మీరు గ్రేట్ చేసుకొనైనా తీసుకోవచ్చు. ఈజీగా కూడా అయిపోతుంది. దీంట్లోకి రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అలానే వీటికి ఈ ఆరిగానో ఫ్లేక్స్ని కూడా వేస్తున్నాను కొంచెం ఫ్లేవర్ కోసం. నేను గ్రేట్ చేసిన పన్నీరు, స్వీట్ కార్న్స్, కొంచెం కొత్తిమీర, గరం మసాలా వేసి కలిపి పెట్టుకున్నాను. వీటిని కూడా ఈ ఆలు స్మాష్లో వేసి బాగా కలుపుతున్నాను. అంతా కలిసే విధంగా మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇలా మన ఇంట్లో మనకి బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా, బాక్స్ క్యాప్లు, వాటికి ఇలా కవర్తో కవర్ చేసి పెట్టుకొని సైజుల వారీగా మనకి ఏ సైజులో మనకి ఈ టిక్కీస్ కావాలనేది కట్లెట్స్ని ఆ సైజుల వారీ క్యాప్స్ తీసుకోవచ్చు. ఇట్లా వీటి మీద ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని, బటర్ పేపర్ మీద కూడా కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఇలా చేయడం వల్ల ఇలా రౌండ్గా వస్తాయి ఈ కట్లెట్స్. మనకి ఏ సైజులో కావాలంటే మన పిల్లలు ఇష్టంగా తింటారో ఆ సైజులో ఈ విధంగా కట్లెట్స్ తీసుకోవచ్చు. వీటిని ఇలా చేసుకొని ఒక 15 మినిట్స్ మనం ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడే ఇది బైండింగ్ బాగా వస్తుంది, లేదంటే మనం చేసేటప్పుడు ఇవి ఇరిగిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి నేను కార్న్ఫ్లోరు, గ్రామ్ ఫ్లోరు తీసుకున్నాను, శనగపిండి. ఈ రెండింటిని బాగా కలుపుకొని వాటర్ వేసి కలిపి లిక్విడ్ లాగా చేసుకోవాలి. జస్ట్ ఈ కట్లెట్స్ మీద కోటింగ్ కోసం మాత్రమే ఇది. నేను హాఫ్ అన్ అవర్ ఈ కట్లెట్స్ని ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను. అప్పుడే ఈ కోటింగ్ చేసేటప్పుడు అవి విరిగిపోవు. తర్వాత బ్రెడ్ క్రమ్స్, ఓట్స్ పౌడరు, చూడండి, ఓట్స్ని ఇలా పౌడర్ చేసి దాన్ని తీసుకున్నాను. ఇవి వేయడం వల్ల ఈ కట్లెట్స్ మీద క్రిస్పీనెస్, క్రంచీనెస్ ఉంటుంది. చూడండి, వీటిని ఈ విధంగా డిప్ చేసి కోట్ చేసి మొత్తము దాని మీద ఈ ఓట్స్, బ్రెడ్ క్రమ్స్తో ఇలా కోటింగ్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కోటింగ్ చేసుకొని మనం వీటిని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 15 డేస్ కూడా వీటిని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడు టైం ఫ్రీగా ఉంటుందో అప్పుడు వీటిని ఈ విధంగా రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి మన పిల్లలకి కావాల్సినప్పుడు మనం వీటిని రెడీ చేసి ఇవ్వచ్చు ఈజీగా. ఇప్పుడు ఆయిల్లో వీటిని ఒక్కొక్కటి నిదానంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చి క్రిస్పీగా వచ్చేదాకా వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. క్రిస్పీగా కూడా ఉంటాయి ఇవి. వీటిని బర్గర్లోనే కాదండి, వీటిని ఇట్లానే ప్లెయిన్గా కూడా ఇస్తే కూడా సాస్తో పిల్లలు తినడానికి ఇష్టపడతారు. ఫస్ట్ ఇప్పుడు నేను బర్గర్ బన్ తీసుకున్నాను. వాటి మీద నేను మయోనీస్కు బదులుగా స్ప్రెడ్ చీజ్ని వాడుతున్నాను. ఈ విధంగా చీజ్ని దీంట్లో స్ప్రెడ్ చేసి బర్గర్స్ మీద, బన్ మీద, వాటి మధ్యలో ఇలా కట్లెట్ పెట్టి నేను 2 సైడ్స్ చీజ్ని స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది బర్గర్లో. మీ పిల్లలు ఇంకా వీటిల్లో కట్లెట్లోకి నేను పన్నీరు, స్వీట్ కార్న్సే వేశాను. మీరు కావాలంటే ఇంకా కూడా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా చీజ్ స్లైసెస్ కూడా దొరుకుతాయి, వాటిని కూడా పెట్టి ఒక బర్గర్ చేశాను. చూడండి, వీటిని పిల్లలు సాస్తో తినడానికి చాలా ఇష్టపడతారు. ఇలా టిక్కీస్ లాగా కూడా ప్లెయిన్గా కూడా మీరు చేసి వీటిని ఇవ్వచ్చు. ఇవి కూడా సాస్తో మీరు సర్వ్ చేయొచ్చు.